హాయ్ ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు ఆగట్లేదు. ఇవాళ కూడా ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ తెల్లవారుజామున 7 డ్రోన్లని వీళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే 7 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియా కూడా పలు డ్రోన్లు మరియు క్షిపణుల్ని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే బహ్రెయిన్లో కూడా భారీగా డ్రోన్లు అలాగే క్షిపణులు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు బహ్రెయిన్లో యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారుగా 129 బాలిస్టిక్ క్షిపణులు మరియు 233 డ్రోన్లను ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఇరాన్కి సంబంధించినటువంటి 2 ప్రముఖ నేతల్ని ఇజ్రాయెల్ హతమార్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాన్ని ఇరాన్ అయితే కన్ఫర్మ్ చేసింది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తెలియజేస్తుంది, ఎవరు కానీ అధైర్యపడకండి. కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్, కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, అలాగే కువైట్కి సంబంధించిన ఆర్మీ వారి యొక్క సహకారంతో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో వీడియోలు చిత్రీకరించడం కానీ, అలాగే యుద్ధ వాతావరణానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడం కానీ, అంటే లైవ్ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి పెట్టడం కానీ, అలాగే జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఇలాంటివి అయితే చేయకండి. అలా చేస్తే కనుక వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరికైనా సరే ఏదైనా అనుమానిత వస్తువులు కనిపించినట్లయితే వెంటనే మాకు సమాచారం అందించడం చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో జనావాసాలు అయితే కనుక ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వీటన్నిటిని కూడా కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇవాళ తెల్లవారుజామున జరిగాయి. సో ఇవాళ నైట్కి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు ఇవాళ నైట్ మన రెగ్యులర్ వీడియో ఉంది కదా, ఆ వీడియోలో కలుస్తాను. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇవాళ తెల్లవారుజామున ఇరాన్ గల్ఫ్ దేశాలపైన భారీగానే విరుచుకుపడినట్లు తెలుస్తుంది.